హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తమిళ్ లాంగ్వేజ్లో ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సింప్లీ సౌత్ యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న మాయా పుతుగం మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే నాయర్ అనే వ్యక్తి తన మనుషులతో కలిసి అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పురాతన ప్యాలెస్లోకి వెళ్ళి ఒక మనీ కోసం వెతుకుతూ ఉంటారు. అలా వారికి ఆ బంగ్లాలోని ఒక ప్లేస్లో ఆ మనీ కనిపించడంతో నాయర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ మనీని ముట్టుకోబోగా అప్పుడే తన మనిషి తనతో, సార్ ఆ ముసలాయన దీన్ని ముట్టుకుంటే అగ్నితో కాల్చి చంపుతుంది అని చెప్పాడు కదా అని ఎంత చెప్పినా సరే నాయర్ తన మాటలు వినకుండా ఆ మనీని టచ్ చేయగానే ఆ మనీ నుండి శక్తి వచ్చి అందరూ కాలి బూడిదవుతారు. ఇంకా అప్పుడే ఆ మనీకి రక్షణగా ఉన్న ఒక పెద్ద పాము ఆ మనీని మళ్ళీ అదే బాక్స్లో దాస్తుంది. నిజానికి ఈ పాము ఒక నాగదేవి ఆత్మ. ఇది చాలా కాలంగా తన పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన గురు అనే వ్యక్తిని చూపిస్తారు. ఒకరోజు గురు నిద్రపోతూ ఉండగా తనకి కలలో ఇద్దరు వ్యక్తులు కత్తులతో యుద్ధం చేసుకుంటూ ఉండగా అదే పాము ఒక బుక్ నుండి బయటికి వచ్చినట్లు కనిపించడంతో గురు ఫుల్గా భయపడిపోయి ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. దాంతో తన పక్కనే పడుకున్న తన ఫ్రెండ్ బానుకి కూడా మెలకు వచ్చి గురువుని చూసి, ఏంట్రా మళ్ళీ అదే కళ అదే పుస్తకం పాము కనిపించాయా అని అడగ్గా దానికి గురు అవునరా అని చెప్పి భయపడిపోగా బాను తనతో అది కేవలం కళ మాత్రమే కదరా, ఎందుకు భయమని ధైర్యం చెప్తాడు. నిజానికి గురువుకి ఇదే కళ ప్రతిసారి వస్తూ ఉండడంతో అదే కళ తనకి ప్రతిసారి ఎందుకు వస్తుందో అర్థం కాక గురు ఫుల్గా భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే గురు డైరెక్టర్ అవ్వాలి అని మూవీ ప్రొడ్యూసర్స్ని కలుస్తూ సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ ఉంటాడు అని. ఇలా ఉండగా ఒకరోజు గురువు తన ఫ్రెండ్ బానుని తీసుకుని సాంబశివం అనే ప్రొడ్యూసర్ని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. అలా గురువు అండ్ బాను ప్రొడ్యూసర్ సాంబశివంని కలవగా సాంబశివం గురువుని చూసి, మీరు ఆ స్వామీజీని ఎందుకు కలవడానికి వెళ్ళారని అడగ్గా అది విన్న గురు జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి గురువుకి పదే పదే అదే కలలు పాము కనిపిస్తూ ఉండడంతో నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకే దానికి పరిష్కారం కోసం ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పగా అది విన్న స్వామీజీ, నేను నీకోసమే ఎదురు చూస్తున్నా గురువు అంటాడు. అది విన్న గురువుకి స్వామీజీ అలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు. అప్పుడే స్వామీజీ గురువుతో, నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నావు కదా, ఇదిగో ఈ బుక్ తీసుకో, ఈ బుక్లో ఉన్న కథ ద్వారా నువ్వు ఒక మూవీ తీయి, అది కూడా సెల్వపురి అనే ప్యాలెస్ గాంధారకొండ ప్రాంతంలో ఉంది, అక్కడే నువ్వు ఈ మూవీ తీయాలి. ఈ మూవీ తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కూడా నాకు తెలుసు, తన పేరు సాంబశివం, నువ్వు వెళ్ళి తనని కలువు, మిగతాదంతా తనే చూసుకుంటాడు. ఇంకా నీకు వచ్చే కళలు వాటి గురించి నీకు ఉన్న అనేక ప్రశ్నలకి సమాధానాలు అన్నీ ఈ బుక్ ద్వారా తెలుస్తాయి అని చెప్పి పంపి ఉంటాడు. ఇంకా సాంబశివం గురువుతో, ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం స్వామీజీనే, అలాంటి వ్యక్తి మిమ్మల్ని పంపాడు కాబట్టి మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తా, అందుకే నువ్వు మూవీ తీయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకుని నీ టీంతో పాటు వెంటనే సెల్వపురి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి అని, మీరు ఎలాంటి సినిమా తీయాలి అనుకుంటున్నారో తీయండి, మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. అయితే అప్పుడే అక్కడికి సాంబశివం కొడుకైన విక్రమ్ వచ్చి విషయం తెలుసుకుని తన ఫాదర్ స్వామీజీ మాట కోసం అంటూ అనవసరంగా గురు సినిమాకి డబ్బు వేస్ట్ చేస్తున్నాడు అనే కోపంతో ఈ సినిమా ఎలా తీస్తావో నేను కూడా చూస్తాను అని గురువుపై సీరియస్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోగా సాంబశివం గురువుతో, వాడికి కోపం ఎక్కువ, వాడి గురించి నువ్వు పట్టించుకోకు, త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయండి అని నచ్చి చెప్పి తన దగ్గర పనిచేసే నీరజ్ని పిలిచి గురుకి పరిచయం చేసి గురుకి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళమని చెప్పి పంపుతాడు. ఇంకా అలా గురువు అంటూ బాను బైక్పై వెళ్తూ ఉండగా అప్పుడే కొంతమంది రౌడీలు వచ్చి వారిపై అటాక్ చేసి కొట్టబోగా గురు వారందరినీ కొడతాడు. అప్పుడే విక్రమ్ కూడా అక్కడికి వచ్చి తను కూడా గురువుపై అటాక్ చేసి కొడతాడు. నిజానికి గురు సినిమాని ఆపాలి అని విక్రమే తన పైకి ఆ రౌడీలను పంపి ఉంటాడు. ఇంకా విషయం అర్థమైన గురు విక్రమ్ని కూడా బాగా కొట్టి, నువ్వు ఏం చేసినా సరే నేను ఈ సినిమా తీసి తీరతాను అని చెప్పి వెళ్ళిపోగా విక్రమ్ గురువుపై మరింత కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం గురు, బాను, నీరజ్ అండ్ కెమెరామెన్ రియా అందరూ కలిసి కారులో గాంధార కొండ ప్రాంతంలో ఉన్న సెల్వపురి ప్యాలెస్ దగ్గరికి చేరుకుంటారు. దాన్ని చూసిన వారికి ఇది చాలా పురాతన ప్యాలెస్ అని అర్థమవుతుంది. ఆ ప్యాలెస్ ముందు ఒక నాగపాము విగ్రహం కూడా ఉంటుంది. ఆ ప్యాలెస్ గురించి అక్కడ వ్యక్తిని అడగ్గా దానికి ఆ వ్యక్తి, ఈ ప్యాలెస్లో కొంతకాలం కిందట ఒక ఫ్యామిలీ ఉండడానికి వచ్చింది అని, అయితే మరుసటి రోజు ఉదయానికే వారి శవాలు ఈ ప్యాలెస్ ముందు పడి ఉన్నాయి, అయితే కొంతమంది ఈ ప్యాలెస్లో ఉండే ఆత్మనే వారిని చంపింది అనుకుంటున్నారు, కొంతమంది దొంగలు ఈ ప్యాలెస్లోకి చొరబడి వారి డబ్బు నగలు దొంగతనం చేసి వారిని చంపి వెళ్ళిపోయారని మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్తాడు. అది విన్న గురువు అండ్ టీం తమని ఇంత భయంకరమైన ప్లేస్కి తీసుకొచ్చాడు అని కొంచెం భయపడిపోతారు. అది చూసిన గురువు వారికి ధైర్యం చెప్తాడు.
ఇంకా అలా వారు తమ షూటింగ్ కోసం ఆ ప్యాలెస్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు. అప్పుడే మూవీ స్టార్టింగ్లో చూపించిన అదే పాము ఆ ప్యాలెస్లో తిరగడం చూపిస్తారు. మరో పక్క అలా రియా వీడియో రికార్డింగ్ చేస్తూ ఒక గదిలోకి వెళ్ళగా అక్కడ తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి ఫుల్గా భయపడిపోయి ఆ గది మొత్తం చూడగా అక్కడ తనకి ఎవ్వరూ కనిపించారు. మరో పక్క గురు ఆ ప్యాలెస్ అంతా తిరిగి చూస్తూ అక్కడే గోడకి ఉన్న ఒక పురాతన రాణి చిత్రపటాన్ని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే మిగతా వారు కూడా అక్కడికి వచ్చి గురుతో ఇదేదో పాత ప్యాలెస్లో ఉంది, ఇక్కడ షూటింగ్ చేయడం వేస్ట్, ఇక్కడ నుండి వెళ్ళిపోయి మరొక మంచి ప్లేస్ చూసుకుందామని చెప్పగా అది విన్న గురు నాకు ఈ ప్యాలెస్ బాగా నచ్చింది, నేను నా సినిమాని ఇక్కడే తీస్తాను అని చెప్పడంతో వారికి కూడా మరో దారి లేక గురుతో పాటు అక్కడే ఉండిపోతారు. సీన్ కట్ చేస్తే గురు స్వామీజీ తనకి ఇచ్చిన బుక్లోని కథని చదివి దాని ద్వారా ఒక కథ కూడా డెవలప్ చేయాలి అని బాగా ఆలోచించి మిగతా వారితో ఆ ప్యాలెస్లో ఉన్న రాణి ఫోటో వారికి చూపించి మన మూవీలో హీరోయిన్ గెటప్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, మన మూవీలో రాజకుమారికి ఏ జన్మలో కూడా తనకి తను కోరుకున్న ప్రేమ దొరికి ఉండదు, కానీ అలా తనకి తన ప్రేమ దొరికే సమయానికి రాజకుమారి చనిపోతుంది, తన ప్రేమ దక్కించుకోవడానికి ఆ రాజకుమారి ఆత్మ ఇప్పటికీ కూడా ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది అని ఇలా ఒక లవ్ స్టోరీ లాంటి కాన్సెప్ట్తో మూవీ తీద్దామనుకుంటున్నామని స్క్రిప్ట్ చెప్తాడు. ఆ స్టోరీ మిగతా వారికి కూడా బాగా నచ్చుతుంది. ఇంకా అలా గురు స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం ఒక గది నుండి విచిత్రమైన సౌండ్స్ రావడంతో భాను, రియా అండ్ నీరజ్ కొంచెం భయపడి ఆ గది తలుపులు ఓపెన్ చేసి చూడగా ఆ గదిలో అప్పటికే గురు స్రో కోల్పోయి పడిపోయి ఉంటాడు. గురుని చూసిన వాళ్ళు షాక్ అయ్యి తనకి స్రో వచ్చేలా చేసి ఏం జరిగిందని అడగ్గా దానికి గురు తనకి ఏం గుర్తులేదు అని చెప్తాడు. ఇంకా అదే గదిలోనే ఆ రాణి ఫోటో కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ పాము ప్యాలెస్ మొత్తం తిరుగుతూ వారిని గమనిస్తూ ఉన్నట్లు చూపిస్తారు. అయితే ఆ ప్యాలెస్లో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తున్న భాను, రియా అండ్ నీరజ్ ఈ ప్యాలెస్లో ఏదో ఆత్మ ఉందని భయపడిపోయి తాము తెచ్చుకున్న తాయెత్తులు చేతికి కట్టుకుంటారు. ఇంకా అలా తాయెత్తులకి ఆ శక్తి ఉందో లేదో చెక్ చేయాలి అని రాణి ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళి నీరజ్ వారితో ఈ రాణి ఫోటో దగ్గర తన ఆత్మ పక్కాగా ఉంటుంది అని, ఈ తాయెత్తులు తీసేసి తనని పిలిస్తే ఆ ఆత్మ మన ముందుకి పక్కాగా వస్తుంది అని చెప్పి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళబోతాడు. మరో పక్క ప్రొడ్యూసర్ సాంబశివం గురుకి ఫోన్ చేసి మూవీ షూట్ కోసం ప్యాలెస్ ఎలా ఉంది, స్క్రిప్ట్ ఎక్కడి దాకా వచ్చింది అని అడగ్గా దానికి గురు షూట్ కోసం ప్యాలెస్ పర్ఫెక్ట్ ప్లేస్, అందుకే ఇక్కడే ఇంకా కొన్ని రోజులు ఉండి స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేశాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తాడు. దానికి ప్రొడ్యూసర్ కూడా ఓకే అని చెప్పి ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేసి చెప్పు, అరేంజ్ చేస్తా అంటాడు. మరో పక్క నీరజ్ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి తన చేతికి ఉన్న తాయెత్తు తీసేసి అక్కడ ఆత్మ ఉంటే తన ముందుకి రమ్మని చెప్పి వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే సేమ్ రాజకుమారి రూపంలోని ఆకారం మెయిన్ డోర్ నుండి లోపలికి వస్తుంది. తనను చూసిన ముగ్గురు అది నిజంగానే రాజకుమారి ఆత్మ అని ఫుల్గా భయపడిపోతారు. నిజానికి తను ఆత్మ కాదు, తన పేరు అనామిక. గురునే తనని తన మూవీలో రాజకుమారి క్యారెక్టర్ చేయడానికి సెలెక్ట్ చేసి తన మేకప్ మెన్తో పాటు ఇక్కడికి రమ్మని చెప్పి ఉంటాడు. ఎందుకు అంటే అనామికకి ఇదే మొదటి మూవీ కాబట్టి తనకి మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకేసారి రాజకుమారి గెటప్లో అక్కడికి రమ్మని చెప్పి ఉండడంతో అనామిక తన మేకప్ మెన్తో పాటు అక్కడికి వస్తుంది. గురు అనామికని తన టీంకి పరిచయం చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా మరుసటి రోజు నుండి గురు మూవీలోని చిన్న చిన్న సీన్స్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా గురు అనామికకి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సీన్లో తను ఒక కంటి నుండి బాధని మరొక కంటి నుండి కోపాన్ని చూపించాలి అని చెప్తాడు. ఎంత చెప్పినా సరే అనామిక అలా నటించలేకపోతుంది. ఎందుకు అంటే తనకి ఇదే మొదటి సినిమా కాబట్టి. ఇంకా గురు అనామిక చెప్పినట్లు చేయట్లేదు అని సీరియస్ అవ్వగా అనామిక కూడా చాలా బాధపడుతుంది. అదంతా చూస్తున్న నీరజ్ గురుతో ఒకసారి నువ్వే యాక్ట్ చేసి తనకి చూపించు ఎలా చేయాలో అంటాడు. అయితే అప్పుడే గురు శరీరంలోకి ఏదో శక్తి ప్రవేశించినట్లు చూపిస్తారు. దాంతో గురు తనకి ఎలాంటి డ్యాన్స్ కావాలి అనుకుంటున్నాడో అలాగే తను కూడా చేస్తాడు. గురుని అలా చూస్తున్న మిగతా అందరూ కొంచెం షాక్ అవుతారు. ఇదిలా ఉంటే మరో పక్క అనామిక మేకప్ మెన్ స్వామీజీ గురువుకి ఇచ్చిన బుక్ తీసుకుని విక్రమ్కి ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్లే ఆ బుక్ని సంపాదించాను, అది ఇప్పుడు నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడంతో అది విన్న విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ బుక్ని నాశనం చేస్తే ఆ గురువుగాడు ఏకతతో సినిమా తీస్తాడు, నేను కూడా చూస్తాను అని అలా ప్యాలెస్ దగ్గరికి బయలుదేరతాడు. మరో పక్క మేకప్ మెన్ ఆ బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉండగా అప్పుడే ఆ ప్యాలెస్లోని పాము తనపై అటాక్ చేసి చంపి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ బుక్లోని ఒక పేపర్ చినిగిపోయి టేబుల్ కింద పడిపోయినట్లు చూపిస్తారు. ఇంకా తర్వాత అక్కడికి వచ్చిన గురు అండ్ టీం తన డెడ్ బాడీ చూసి షాక్ అయ్యే తనను ఎవరు చంపారో అర్థం కాదు. అప్పుడే నీరజ్ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి విషయం చెప్పి భయపడిపోగా అది విన్న ప్రొడ్యూసర్ మీరేం భయపడకండి, తన డెడ్ బాడీని పూడ్చిపెట్టి మీ పని కంటిన్యూ చేయండి, పోలీసులతో నేను మాట్లాడతాను అని చెప్పడంతో గురు అండ్ టీం అలాగే చేస్తారు. ఇంకా అప్పుడే బుక్ కోసం ఆ ప్యాలెస్ దగ్గరికి వచ్చిన విక్రమ్ ఆ ప్యాలెస్లో ఏదో చూసి ఫుల్గా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాడు. నెక్స్ట్ సీన్లో గురు ఆ మేకప్ మెన్ని ఎవరు చంపారో అని అదే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను ప్రొడ్యూసర్ కారు డ్రైవర్ని, సార్ మీకు కావాల్సిన వస్తువులు డబ్బు ఇచ్చి పంపారు, ఒక ప్లేస్కి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడంతో గురు బైక్ పై అక్కడికి బయలుదేరి
బయలుదేరగా మార్గమధ్యంలో కొంతమంది రౌడీలు తనపై అటాక్ చేస్తారు. నిజానికి ఇదంతా గురువుని చంపడానికి విక్రమ్ వేసిన ప్లాన్. అలా వాళ్ళు గురువుని దారుణంగా కొట్టి చంపబోగా అప్పుడే గురువు శరీరంలోకి అదే శక్తి ప్రవేశించి తన కళ్ళు నీలి రంగులోకి మారి ఆ రౌడీలందరినీ దారుణంగా కొట్టడంతో వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. అప్పుడే గురువు నుండి ఆ శక్తి బయటికి వెళ్ళిపోగా గురువు మళ్ళీ ప్యాలెస్ దగ్గరికి చేరుకుంటాడు. అయితే అప్పుడే గురువు తన బైక్ దగ్గర నుండి ఒక పెద్ద పాము ప్యాలెస్లోకి వెళ్ళడం గమనించి లోపలికి వెళ్ళి పాము కోసం వెతకగా తనకి అక్కడ కనిపించదు. దాంతో గురువు అప్పటిదాకా జరిగిందంతా గుర్తు చేసుకుని ఆ పామే తనని రౌడీల నుండి కాపాడింది అని, అలాగే మేకప్ మెన్ని కూడా చంపింది ఈ పామే అని అర్థమవుతుంది. వారు అప్పటికే రికార్డ్ చేసిన వీడియోస్ చూడగా మెట్లపై నుండి పాము వెళ్ళటం, ఆ రోజు గురువు డ్యాన్స్ చేయడం చూసి షాక్ అయ్యి గురువు వారితో నాకు అసలు డ్యాన్స్ చేయడమే రాదు, కానీ ఇంతలా ఎలా డ్యాన్స్ చేయగలిగాను, నాలోకి ఏదో శక్తి వచ్చి ఇలా చేయిస్తుందని మిగతా వారితో చెప్తాడు. ఇంకా అదే రోజు రాత్రి గురువు నిద్రపోతూ ఉండగా విక్రమ్ పంపిన రౌడీలు అక్కడికి వస్తారు. నిజానికి గురువుని తమ నుండి ఎవరు కాపాడుతున్నాడో చూసి రమ్మని విక్రమ్ పంపి ఉంటాడు. ఆ రోజు బుక్ కోసం ప్యాలెస్లోకి వచ్చిన విక్రమ్ ఆ నాగపాముని అలాగే ఆ పాము అసలు రూపాన్ని చూసి ఉంటాడు. అదే ఆ బుక్ని ఇంకా గురుని కాపాడుతుందేమో అని విక్రమ్కి డౌట్ వచ్చి ఉంటుంది. ఇంకా అలా రౌడీలు గురువు గదిలోకి వచ్చి మళ్ళీ గురువుని చంపబోగా అప్పుడే ఆ పాము యొక్క అసలు రూపమైన రాజకుమారి ఆత్మ అక్కడికి వచ్చి ఆ రౌడీలందరినీ దారుణంగా కుట్టడంతో వాళ్ళు అక్కడ నుండి పారిపోతారు. నిజానికి రాజకుమారి ఆత్మనే పాము రూపంలో ఆ ప్యాలెస్లో ఉంటుంది. మరుసటి రోజు ఉదయం గురు రాత్రి వచ్చిన రౌడీలలో ఒకటి ఫోన్ అక్కడ పడి ఉండడం చూసి దాన్ని తీసుకోగా అప్పుడే విక్రమ్ ఆ ఫోన్కి కాల్ చేస్తాడు. దాంతో గురు ఫోన్ లిఫ్ట్ చేయగా విక్రమ్ తనతో ఎక్కడున్నావురా, రాత్రి నుంచి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, ఆ గురువుని చంపేశాను అని చెప్పు అంటాడు. అది విన్న గురు షాక్ అయ్యి విషయం అర్థమయ్యి ఆ నాగా ఆత్మనే మళ్ళీ రాత్రి రౌడీల నుండి తనని కాపాడిందని అర్థమవుతుంది. ఇంకా బాగా ఆలోచించిన గురువు తను ఎలాగైనా సరే ఆ నాగా ఆత్మని తన ముందుకి రప్పించి చూడాలి అని ఫిక్స్ అయ్యి ఎన్నిసార్లు పిలిచినా ఆ నాగాత్మ తన ముందుకి రాకపోవడంతో తన ప్రాణాలు కాపాడడానికి పక్కాగా వస్తుంది కదా అని తనకి తానే కత్తితో గొంతు కోసుకొని చనిపోవాలి అని చూడగా అది చూసిన మిగతా వారు గురువుని ఆపి ఎందుకు ఇలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు, మనం ఇంకా ఇక్కడ ఒక క్షణం కూడా ఉండవద్దు అని అందరూ అక్కడ నుండి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతారు. అలాగే గురువుకి కూడా నచ్చి చెప్తారు. ఇంకా అలా అందరూ అక్కడ నుంచి వెళ్లే ముందు గురు మళ్ళీ ఆ రాజకుమారి ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళి అసలు నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు, నన్ను ఎందుకు కాపాడుతున్నావు, నా ముందుకు ఒక్కసారి వచ్చి కనబడు అని ఎంత పిలిచినా సరే తను రాకపోవడంతో గురు ఇంకా అక్కడ నుంచి వెళ్ళబోతాడు. అప్పుడే గురువుకి ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఫోటోలో ఉన్న అదే రాజకుమారి ఆత్మ గురువు ముందుకి వస్తుంది. కానీ గురువుకి కనబడదు, తన వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. తను గురువుతో నీకు నా గురించి తెలియాలి అంతే కదా, నా పేరు పంచమాదేవి, మాది నాగవంశము, ఇప్పుడు నా ఆత్మ ఇదే ప్యాలెస్లో తిరుగుతుంది, నా పూర్వ జన్మలో ఒక రాజ్యానికి రాజకుమారిని అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పూర్వకాలంలో సెల్వపురి రత్నపురి రాజ్యాలు పక్కపక్కనే ఉంటాయి. సెల్వపురి రాజ్య మహారాజు రంగరాజన్, తన కూతురే యువరాణి పంచమాదేవి, ఇంకా రత్నపురి రాజ్య రాజు సింగరాయ. ఇంకా సింగరాయ ఎలాగైనా సరే సెల్వపురి రాజ్యాన్ని కూడా తన సొంతం చేసుకోవాలని ఇప్పటికే చాలాసార్లు తన సైనికులతో సెల్వపురి రాజ్యంపై దాడి చేసి విఫలమై ఉంటాడు. అందుకే ఈసారి ఎలాగైనా పథకం ప్రకారం సెల్వపురిపై దాడి చేసి సొంతం చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అలా సింగరాయ తన సైన్యంతో సెల్వపురిపై దండెత్తి వచ్చి సింగరాయ రంగరాజన్ని ఓడించి తన సైన్యాన్ని కూడా చంపాలి అనుకుంటాడు. కానీ రంగరాజన్కి తన మంత్రి చెప్పడంతో తన ఓటమిని అంగీకరించి సింగరాయ చెప్పిన కొన్ని షరతులకి ఓకే చెప్తాడు. సింగరాయ పెట్టిన షరతులు ఏంటంటే ఇప్పటి నుండి సెల్వపురి కూడా రత్నపురిలో ఒక భాగమని, ఇంకా సెల్వపురి రాజుతో పాటు రాజ్యంలోని ప్రజలు అందరూ రత్నపురి రాజు అయిన సింగరాయ ఆధీనంలో ఉంటూ తమ బానిసలుగా బ్రతకాలి అని, ప్రతి సంవత్సరం శిస్తు కూడా కట్టాలి అని ఇంకా కూడా కొన్ని షరతులు పెట్టగా వాటన్నింటికీ రంగరాజన్ కూడా ఓకే చెప్తాడు. ఎందుకంటే ఆ షరతులకి ఒప్పుకోకపోతే సింగరాయ తన సైన్యంతో సెల్వపురి సైన్యాన్ని ప్రజల్ని చంపుతానని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. కాబట్టి అందుకే తన రాజ్య ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం అలా చేసి తను వండు తన సైన్యానికి తిరిగి బలం సంపాదించుకున్నప్పుడు తిరిగి రత్నపురిపై దాడి చేయాలని ఆలోచిస్తాడు. అయితే రంగరాజన్ నిర్ణయానికి రాజ్యంలోని అందరూ ఆమోదం తెలుపుతారు. కానీ రాజ్యంలోని బ్రాహ్మణులు మాత్రం సెల్వపురి రత్నపురి ఆధీనంలో ఉంటూ బానిసలుగా బ్రతకడం ఇష్టం లేక బ్రాహ్మణుడైన నరసింహ అందరినీ ఒక్కటిగా చేసి తమ నిరసన తెలపడంతో ఈ విషయం కాస్త రత్నపురి రాజుకి తెలిసి నరసింహాని బంధించి కారాగారంలో ఉంచుతాడు. అయినా కానీ నరసింహ తన నిరసన తెలుపుతూనే ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క సెల్వపురి కొండ ప్రాంతంలో కొంతమంది కార్మికులు పనిచేస్తూ ఉండగా అక్కడే భూమిలో ఒక వ్యక్తికి ఒక మణి కనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తి దాన్ని ఎంతో ఆశగా చేతిలోకి తీసుకోవాలి అని తాకగా ఆ మణి తాకగానే ఆ వ్యక్తి తగలబడిపోయి చనిపోతాడు. అది చూసి అక్కడ వారందరూ ఫుల్గా భయపడిపోతారు. ఇంకా అక్కడే గుడి దగ్గర ఉన్న యువరాణి పంచమాదేవికి ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చి ఆ మణిని చూసి అందరూ దాన్ని తాకకు అని చెప్తున్నా సరే పంచమాదేవి దాన్ని చేతిలోకి తీసుకుంటుంది. అయితే పంచమాదేవి ఆ మణిని తాకినా సరే
తనకి ఏం కాదు. అది చూసి తన చెలికత్తె కూడా దాన్ని తాకగా తన చేయి మొత్తం మంటలు వ్యాపిస్తాయి. అది చూసి పంచమాదేవి తన చేతితో ఆ మంటలు ఆర్పుతుంది. ఆ మణిని ఎవరు తాకినా సరే తగలబడి చనిపోతూ ఉంటారు, కానీ పంచమాదేవికి మాత్రం ఏం కాదు. ఈ విషయం కాస్త రాణి తండ్రైన రంగరాజన్కి తెలిసి దీని వెనుక రహస్యమేంటో తెలుసుకోవాలి అని రాజు ఒకరోజు పంచమాదేవి అండ్ ఆ మణిని తీసుకుని ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లగా ఆ మణిని చూసిన స్వామి వారితో, చూడు తల్లి, నువ్వు నిజానికి ఒక నాగదేవత కూతురువి. ఒకసారి ఒక తప్పు చేశావు. అదేంటంటే నీ మనసు చాలా మంచిది కాబట్టి ఒక రాక్షసుడు ఘోర తపస్సు చేయగా నువ్వు ప్రత్యక్షమయ్యి తను రాక్షసుడు అని తెలియక తనకి ఒక వరం ఇచ్చావు. ఈ విషయం కాస్త నాగదేవతకి తెలిసి కోపంతో నువ్వు ఈ భూమి మీద 4 జన్మలు ఎత్తాలి అని శాపమిచ్చింది. ఇప్పుడు ఇది నీ 4వ జన్మ. ఈ మణి ఈ జన్మలో కూడా నీ చెంతకి చేరింది. ఈ మణికి చాలా శక్తులు ఉన్నాయి. ఇది నీ దగ్గర ఉంటే నీ శక్తులు రెట్టింపు అవుతాయని చెప్పి రాజుతో, ఇంకా ఈ రాజ్యాధికారం పంచమాదేవి చేతిలో పెట్టు, తనని ఈ రాజ్యానికి రాణిని చెయ్యి. తన వల్ల ఈ సెల్వపురి రాజ్యం మరింత పేరు ప్రఖ్యాతలు పొందుతుంది. పంచమీదేవిని ఎదిరించే వారే ఉండరు అని చెప్పడంతో రాజు పంచమాదేవిని రాజ్యానికి రాణిని చేస్తాడు. మరో పక్క రత్నపురి రాజు సింగరాయకి పంచమీదేవి దగ్గర ఉన్న ఆ మణి గురించి, దాని శక్తుల గురించి తెలిసి పంచమాదేవిని తను పెళ్లి చేసుకుంటే ఆ మణి కూడా తన సొంతమవుతుంది అని పథకం రచించి ఉంటాడు. అంతేకాక స్వామీజీ పంచమాదేవి తన ఇష్టపూర్వకంగా ఎవరినైతే ప్రేమిస్తుందో వారికి కూడా శక్తులు వస్తాయని చెప్పి ఉంటాడు. అందుకే సింగరాయ వచ్చి పంచమాదేవిని కలిసి పెళ్లి గురించి మాట్లాడి పంచమాదేవి పెళ్లికి నో చెప్పడంతో తనతో చాలా అసభ్యకరంగా మాట్లాడడంతో అది విన్న పంచమాదేవికి చాలా కోపం వచ్చి సింగరాయని అక్కడికక్కడే చంపేస్తుంది. తర్వాత పంచమాదేవి రత్నపురిని కూడా సెల్వపురి రాజ్యంలో కలుపుకొని తర్వాత తమ చుట్టుపక్కల రాజ్యాల రాజులపై దండెత్తి వాటి రాజులను ఓడించి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అలాగే రత్నపురి కారాగారంలో బందీగా ఉన్న అందరినీ విడుదల కూడా చేయిస్తుంది. ఇక అలా బయటికి వచ్చిన నరసింహ విషయం తెలుసుకుని పంచమాదేవిని కలవడానికి వచ్చి తను రాసిన కొన్ని తాళపత్రాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. వాటిని చూసిన పంచమాదేవి షాక్ అవుతుంది. ఎందుకు అంటే అందులో అప్పటికే నరసింహ పంచమాదేవిని ఏదో ఒక రోజు రత్నపురి రాజ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని పాలిస్తుంది అని భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ అందులో రాసి ఉంటాడు. కాబట్టి పంచమాదేవి అవి తన తండ్రికి చూపించి విషయం చెప్పగా రంగరాజన్ కూడా షాక్ అయ్యి, తల్లి, తనకి కూడా నీలాగే శక్తులు ఉన్నాయి అనిపిస్తుంది. తను పుట్టుకలో బ్రాహ్మణుడైనా సరే పనిలో క్షత్రియుడిలా కనిపిస్తున్నాడు. అతనే నీకు సరైన జోడి అనిపిస్తుంది. నీకు ఇష్టమైతే తనతోనే నీ పెళ్లి అనగా పంచమాదేవికి కూడా నరసింహ నచ్చి ఉండడంతో తనకి ఇష్టమే అని చెప్తుంది. అయితే అదంతా అక్కడే ఉన్న సేనాపతి విని కోపంతో రగిలిపోతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు రాజు తనకే పంచమాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తాడు అని ఆశలు పడి ఉంటాడు. కాబట్టి ఇంకా ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ ఆలోచించి ఆ మణి ద్వారా నరసింహని చంపాలి అని నరసింహాని ఆ మణి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని తాకమని చెప్తాడు. దాంతో నరసింహ మణిని చేతిలోకి తీసుకొని చూస్తాడు. కానీ నరసింహకి ఏం కాదు. అది చూసిన సేనాపతి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పంచమాదేవి కూడా అది చూసి తనలాగే నరసింహకి కూడా సేమ్ శక్తులు ఉన్నాయని, ఆ దేవుడే తమ ఇద్దరిని కలపడానికి నరసింహాని ఇక్కడికి పంపాడు అని తనని ఇష్టపడుతూ తనే తన భర్త అని ఫిక్స్ అయ్యి చాలా సంతోషిస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క సేనాపతి కోపంతో పంచమాదేవి సొంతం చేసుకున్న పక్క రాజ్యాల రాజులందరినీ ఒక చోట చేర్చి, ఆ పంచమాదేవి వల్లే మీరు మీ రాజ్యాలు కోల్పోయారు, అందుకే అందరం ఆ రాజ్యంపై దాడి చేసి రాణిని చంపేద్దాం, అప్పుడు మీకు మీ రాజ్యాలు ఇస్తాను, నేను సెల్వపురికి రాజునవుతాను అని ప్లాన్ కూడా వేస్తాడు. అయితే ఒకరోజు సేనాపతి ఒక ప్లాన్ ఆలోచించి పంచమాదేవితో మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి అని తనని ఒంటరిగా ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి తనని మాటల్లో పెట్టి సడన్ గా కత్తితో రాణిపై దాడి చేసి పొడుస్తాడు. మరో పక్క ఇదంతా తన శక్తి ద్వారా తెలుసుకున్న నరసింహ వెంటనే అక్కడికి రాగా అప్పటికే సేనాపతి అండ్ రాణి కత్తులతో దాడి చేసుకుంటూ ఉంటారు. అది చూసిన నరసింహ సేనాపతిపై కత్తితో దాడి చేస్తాడు. ఇంకా అప్పటికే శరీరం అంతా కత్తి గాయాలైన రాణి స్లో కోల్పోయి కొండపై నుండి లోయలో పడబోగా అది చూసిన నరసింహ తన చేయి పట్టుకొని రాణిని పైకి లాగి కాపాడబోతాడు. ఇంకా ఇదే మంచి సమయమని సేనాపతి కత్తితో నరసింహ తల నరికేసి అక్కడ నుండి పారిపోతాడు. అప్పటికే చావు బతుకుల్లో ఉన్న రాణి అది చూసి చాలా బాధపడి ఆ మణిని తీసుకుని ప్యాలెస్లోకి వచ్చి దాన్ని భద్రంగా దాచి తన ప్రేమ తిరిగి పొందడానికి ఎదురు చూస్తూ, అలాగే సేనాపతిని చంపి ప్రతీకారం తీర్చుకోవడానికి పాము రూపంలో అదే ప్యాలెస్లో ఎదురు చూస్తూ ఉంటుంది. అలా రాణి ఆత్మ అంతా గురువుకి చెప్తుంది. ఇంకా స్టోరీ ప్రజెంట్లో గురువు ఇక్కడికి వచ్చి ఆ బుక్లో ఉన్న కథ చదివి దాని ద్వారా కథ డెవలప్ చేస్తూ రాణికి చాలా జన్మలుగా తను కోరుకున్న ప్రేమ దొరకట్లేదు అని, కానీ తర్వాత తను కోరుకున్న ప్రేమ దొరకగా ఆ ప్రేమ దూరమై ఆ ప్రేమ కోసం ఆత్మగా ఎదురు చూస్తుంది అని రాసి ఉంటాడు. అప్పుడే రాణికి ఇదే తన చివరి జన్మ అని, ఈ జన్మలోనే తన ప్రేమ దొరుకుతుంది అంటే ఈ జన్మలో నరసింహనే గురు రూపంలో పుట్టాడని క్లారిటీ వచ్చి అందుకే రౌడీల నుండి తన ప్రాణాలు కాపాడుతూ ఉంటుంది. అదంతా విన్న గురు నాకు నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది అనగా దానికి రాణి నేను నా ప్రతీకారం తీర్చుకున్న తర్వాత, అంటే మనం దూరం అవ్వటానికి కారణమైన సేనాపతి కూడా ఈ జన్మలో పుట్టి ఉంటాడు, తను ఎవరో తెలుసుకుని తన
తనని చంపాకే నీకు కనబడగలను అని చెప్తుంది. ఇంకా గురు అదంతా తన టీంకి చెప్పి అక్కడే ఉండిపోతారు. ఇదిలా ఉంటే మరో పక్క విక్రమ్కి తన పూర్వజన్మ గుర్తొచ్చి ఉంటుంది. అందుకే గురు ఈ సినిమా కంప్లీట్ చేస్తే గురు అండ్ రాణి మళ్ళీ కలిసిపోతారు అని, అలా కడవకూడదు అని ఆ రోజు ప్యాలెస్లో రాణి ఆత్మని చూసి ఉంటాడు కాబట్టి రాణి ఆత్మని కూడా నాశనం చేయాలని ఒక అఘోరా దగ్గరికి వెళ్ళి తన దగ్గర తంత్ర విద్యలు నేర్చుకుని ఒక కత్తి తీసుకుని నేరుగా ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి మొదట గురువుని చంపాలి అని తనని దారుణంగా కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పంచమాదేవి ఆత్మ వచ్చి విక్రమ్ని దారుణంగా కొడుతుంది. ఇంకా పంచమీదేవి ఆత్మ గురువు అండ్ టీంకి కనబడదు కాబట్టి అక్కడ జరిగేదంతా చూసి వారందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా అలా పంచమాదేవి విక్రమ్ని దారుణంగా కొట్టి బ్రతికి ఉండగానే కాల్చి చంపేస్తుంది. అలా తన ప్రతీకారం తీరడంతో పంచమాదేవి గురువు అండ్ టీం అందరికీ కనిపిస్తుంది. దాంతో పంచమాదేవికి ఈ విక్రమే పూర్వజన్మలో సేనాపతి అని అర్థమవుతుంది. గురు పంచమాదేవిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పంచమాదేవి గురువుతో ఆ బుక్ తీసుకురమ్మని చెప్పగా గురు ఆ బుక్ తెచ్చి పంచమాదేవికి ఇవ్వగా ఆ బుక్ లాస్ట్ పేజీలో చదవగా తన ప్రతీకారం పూర్తయ్యాక తన ఆత్మ ఈ భూమి మీద నుండి వదిలి వెళ్ళిపోవాలని ఉంటుంది. అది చూసిన పంచమాదేవి కూడా చాలా బాధపడి అలా ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఆకాశంలో కలిసిపోవడానికి రెడీ అవుతుంది. మరో పక్క గురువు చాలా బాధపడుతూ ఆ బుక్లో చివరి పేజీ చిరిగిపోయి ఉండడం గమనించి దానికోసం ప్యాలెస్ అంతా వెతుకుతాడు కానీ కనిపించదు. అయితే అప్పుడే తనకి ఆ మణి కనిపించడంతో బాధతో దాన్ని తాకి చనిపోవాలని ఫిక్స్ అయ్యి దాన్ని తాకగా గురువుకి ఏం కాదు. అప్పుడే ఆ నాగమణిలో గురువుకి పంచమాదేవి ఎక్కడ ఉందో చూపించడంతో గురువు వెంటనే దాన్ని తీసుకుని ఆ ప్లేస్కి వెళ్ళి పంచమాదేవిని గట్టిగా పిలుస్తాడు. నిజానికి గురువు నాగమణిని తాకగానే ఆ పంచమాదేవి కూడా తిరిగి భూమి మీదకు వస్తుంది. మణి పట్టుకున్న గురువుని చూడగానే పంచమాదేవికి నరసింహ కనిపిస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి బుక్ నుండి చిరిగిపోయిన చివరి పేజీలో పంచమాదేవి ఎవరినైతే స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తుందో అదే వ్యక్తి ఆ నాగమణిని చేతిలో పట్టుకుని పంచమాదేవిని గట్టిగా ప్రేమతో పిలుస్తాడో అప్పుడు ఆ పంచమాదేవి తన ప్రేమని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు అని, ఎందుకంటే తన చివరి కోరిక తన ప్రేమని పొందడమే కాబట్టి అని ఉంటుంది. దాంతో పంచమాదేవి కూడా సాధారణ రూపంలో గురువుతో కలిసి ఇదే భూమిపై ఉండిపోతుంది. ఇంకా తన శాపానికి భూమిపై ఇదే తన చివరి జన్మ కాబట్టి అలా ఈ జన్మలో పుట్టిన పంచమాదేవి అండ్ నరసింహ హ్యాపీగా కలిసిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.